హైదరాబాద్ నగర ప్రజలు ఎదురుచూసే ఖైరతాబాద్ బడా గణేశుడి నమూనా వచ్చేసింది. కమిటీ సభ్యులు కర్రపూజ చేసి పోస్టర్ను విడుదల చేశారు. 71 ఏళ్లలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా గణనాథుడు దర్శనమివ్వనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 2 వర్గాలుగా విడిపోయాయని వార్తలు వస్తున్నప్పటికీ అందరం కలిసికట్టుగానే ఉత్సవాలను నిర్వహిస్తామని కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ అన్నారు. మరిన్ని విశేషాలు మా ప్రతినిధి అనూష అందిస్తారు. భక్తులకు దర్శనమిచ్చేందుకు ఖైరతాబాద్ గణేశుడు సిద్ధమవుతున్నాడు. దీనికి సంబంధించిన కర్ర పూజ కార్యక్రమం ఈ కార్యక్రమంలో లోకల్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కమిటీ సభ్యులు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఇక్కడ పాల్గొని కర్ర పూజ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ కర్ర పూజ కార్యక్రమం అయిన తర్వాతనే ఖైరతాబాద్ గణేశుడు విగ్రహ తయారీ అనేది అయితే ప్రారంభమవుతుంది. మొదటిసారిగా కర్ర పూజ రోజున ఖైరతాబాద్ గణేశుడి నమూనాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయితే మొదటిసారి ఇక్కడ రిలీజ్ చేశారు. ఈ ఏడాది 69 అడుగుల భక్తులు ఖైరతాబాద్ గణేశుడు అయితే దర్శనం ఇవ్వనున్నారు. కర్ర పూజ కార్యక్రమం పూర్తయిన నుంచి 3 నెలల పాటు కూడా ఈ విగ్రహ తయారీ అనేది అయితే అవుతూ ఉంది. ఖైరతాబాద్ గణేశుడి కర్ర పూజ కార్యక్రమం పూర్తయింది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలపడానికి ఉత్సవ కమిటీ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకున్నారు. సరే, ఈసారి ఎన్ని అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 70వ సంవత్సరంలో సప్తముఖ మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశారనమాట. మరి ఈ సంవత్సరం ఏంటంటే మరి ఆపరేషన్ సింధూర్ అయింది. మన భారతదేశమే కాదు ప్రపంచం శాంతియుతంగా ఉండాలని మహాశక్తి శాంతి వినాయకుని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం అన్నమాట. ఈ వినాయకునిలో గజ్జలమ్మ అమ్మవారు, మరి బాలా త్రిపుర సుందరి అమ్మవారు, అదేవిధంగా ఒరిసి పురి జగన్నాథ స్వామి, హయగ్రీవ స్వామిని మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం అనమాట. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశ ప్రజలే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు ఈ సంవత్సరం వచ్చే భక్తులు ప్రతి ఒక్కరికి ప్రసాదం అందాలని, అదేవిధంగా వచ్చే భక్తులందరికీ కూడా మరి భోజనాది కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారనమాట. మరి ప్రభుత్వ పరంగా మీరు చూసినట్టయితే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, మరి ముఖ్యంగా దానం నాగేందర్ గారు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లీడ్ చేసి మాకు అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు మాత్రం పొన్నం ప్రభాకర్ గారు, నాగేంద్ర గారు ముఖ్యంగా చూసి బస్తీ పెద్దలందరూ కూడా ఈ 2 సంవత్సరాల నుంచి మన వాళ్ళు సేవ అనేది భక్తులకు వచ్చే భక్తులందరికీ అన్ని రకాలుగా సేవాది కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేస్తా ఉన్నారన్నమాట. గణేష్ ఉత్సవ కమిటీ 2 వర్గాలుగా విడిపోయింది అని అపోహ ఉంది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? చూడండి, మనం 1954 ఏదైతే శంకరయ్య గారు మా పెద్ద గారు స్టార్ట్ చేశారు, దాని తర్వాత మా నాన్నగారు, దాని తర్వాత నేను, ఇప్పుడు మా సందీప్ గారు ఏదైతే స్టార్ట్ చేసామో దీని మధ్యలో ఏంటంటే మన బస్తీలోని పెద్ద మనుషులందరూ మాకు కూడా సేవ చేయాలని అన్న మీరు ఎట్లయినా ఉన్నారని మేము చెప్పాం. లేదు, మాకు సపరేట్ కావాలన్నారు. దానిలో భాగంగా వాళ్ళు గత సంవత్సరం చూసినైతే మళ్ళీ అన్నదానాలు అవన్నీ చేశారు. మన దగ్గర కూడా అన్నదానం చేస్తుండే. ఈ సంవత్సరం కూడా దానం నాగేందర్ గారు మాట్లాడారు అనమాట. అందరూ కలిసికట్టి చేయండి అంటే మనం అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరు ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మనము అందరినీ కలుపుకొని చేసే బాధ్యత నా పైన ఉన్నది. అదేవిధంగా కూడా ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా వినాయకుని సక్సెస్ఫుల్గా చేస్తాం. 2 వర్గాలు ఏంటంటే వాళ్ళు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ చేశారు, మన సోదరులే, వాళ్ళు కూడా ఇక్కడ ఉండే వాళ్ళే, మన బయట వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్సే. ఒక్కొక్కరు అభిప్రాయం భిన్నంగా ఉంటాయి అనమాట. ఖైరతాబాద్ వాళ్ళు అందరు సపోర్ట్ చేయడం వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు 70 సంవత్సరాలుగా రన్ అవుతాయి. 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతి దర్శనం ఇవ్వనున్నాడు. దాని రూపశిల్పి రాజేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ విగ్రహ విశేషాలను అడిగి తెలుసుకుంది. సార్, 69 అడుగుల విగ్రహం తయారు చేయబోతున్నా అన్నారు. సో ఎలా మనకి కనబడబోతున్నాడు, ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? పోస్టర్ ఎలా ఉందో అలాగే వస్తుంది. వినాయకుడిని శ్రీ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిని పేరు పెట్టడం రీజన్ కూడా ప్రపంచ శాంతి గురించి ఈ సంవత్సరం ఈ వినాయకుడిని డిజైన్ జరిగింది. ఈ వినాయకుడిని 8 చేతులు 3 తలలతో పాటు ఉంటారు. 1 or 2 days కర్రలు వస్తుంది. కర్రలు వచ్చిన వెంటనే ఈ పాట అవుతుందమ్మా. అలాగే 1 by 1 ఆగస్టు 20 తారీఖు ఎలాంటి పరిస్థితుల్లో వినాయకుడిని కలర్తో పాటు భక్తులకు దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి దర్శనం ఇవ్వనున్నాడని సుమారు 150 మందితో ఈ విగ్రహ రూపుదిద్దుకోనుందని అయితే శిల్పి చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి పోస్టర్ కూడా ఈ రోజు రిలీజ్ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని ఇప్పటికే కమిటీ సభ్యులు కూడా చెప్పారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికీ శాంతి కోసం, ఈరోజు ప్రపంచ శాంతి కోసం ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనం ఇవ్వనున్నాడని అయితే శిల్పి చెప్తున్నారు. అలాగే కమిటీ సభ్యులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ దాస్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.